కేవలం మనం ఈ 36 నెలలు 37 నెలల్లో బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఆకచెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే చేసిన సొమ్ము ఎంత అని చూస్తే అక్షరాల 1,85,000 కోట్లకు చేరింది. అదేవిధంగా దీనికి నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే అంటే నాన్ డీబీటీ అని అంటే హౌసింగ్, హౌస్ సైట్స్, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, మొత్తంగా డీబీటీ అండ్ నాన్ డీబీటీ రెండు కలిపి 3,30,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయగలిగాము అని చెప్పి కూడా చాలా సగర్వంగా ఈరోజు మన ప్రభుత్వంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మనం అంతా కూడా చూసాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీలను పెట్టేవారు. వారు తమ పార్టీకి ఓటేసిన వాళ్ళు అవునా కాదా అన్నది మొట్టమొదటి ప్రశ్న అడిగేవారు. ఇచ్చేదే అరకొర. ఆ అరకొరలో కూడా లంచాలు ఇవ్వకుండా ఏ పథకం కూడా ఏ ఒక్క అర్హుడికి కూడా అందే పరిస్థితి కూడా లేదు. ఈరోజు అలా కాకుండా పూర్తిగా వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకురాగలిగాం. ఎవరికైనా కూడా పలాని పథకం అర్హత ఉండి కూడా అందని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మళ్ళీ అదే పనిగా వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకునే ఒక వెసులుబాటు కనిపిస్తూ ఉంది. దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ ఇచ్చే ఒక గొప్ప మనసు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మన పార్టీకి ఓటు వేయని వాళ్లకు సైతం అర్హత ఉంటే ఈరోజు వాళ్ళకు కూడా ఇచ్చే ఒక గొప్ప ఆలోచన, గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది.